నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరేళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని టీమ్స్ జెర్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో ఘనంగా రాఖీ పండుగ. కర్నాల వీధిలో ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారి సిస్టర్లు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలిగిరి మండలం పడమర గుడ్లదొన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వర పీడితులకు వైద్య సేవలు అందిస్తున్న పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ గీతారెడ్డి, వైద్య సిబ్బంది. నెల్లూరు మాగుంట లేఅవుట్ లో నూతనంగా శ్రీ సూర్య జ్యువెలర్స్ దుకాణం ఏర్పాటు. జ్యువెలర్స్ దుకాణాన్ని ప్రారంభించిన సినీ నటి నేహా శెట్టి, మంత్రి పొంగూరు నారాయణ. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించి టీమ్స్ జెర్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించిన టీమ్స్ జెర్సీని సంస్థ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో 19 మండలాల జట్లు పాల్గొంటున్నాయన్నారు. 19 రకాల కలర్ఫుల్ జెర్సీస్ ఉపాధ్యాయులకు అందించి ఈడీసీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా గత 6 ఏళ్లుగా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారని ఆయన వివరించారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒకే అభిప్రాయంతో అందరూ కూడా కూడగట్టుకుని ఖచ్చితంగా రాక్షస పాలనని వధించి మంచి రాముడి పరిపాలనని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని మీరంతా కూడా ఆశ్రయించినందుకు మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చంద్ర చెప్పారు, ఇది మొత్తం 25 తేదీ నుండి 28వ తేదీ వరకు 4 రోజులు యొక్క క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి. అచ్చంగా టీచర్స్ నిర్బంధం కూడా ఇచ్చాడు మా కరీముడ. నేర్చుకునే పిల్లలుగా ఈ ప్రగతి సేవా సంస్థలో మీరందరూ కూడా క్రికెట్ ఆడేదానికి వచ్చినందుకు మీ యొక్క ఇంట్రెస్ట్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈరోజు టీచర్లు అయినా ఒక్కొక్క స్టూడెంట్స్ అప్పుడు మీరందరూ కూడా మీ కాలేజీలో ఆటలు ఆడినవాళ్ళే కాబట్టి మరొకసారి అప్పుడు ఆ వయసులో ఉన్నట్లుగా ఊహించి ఈ 4 రోజులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక మంచి ఆటని ప్రదర్శించి మీరందరూ కూడా ఇప్పుడే చెప్పారు చంద్ర కనివిని ఎరుగని తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మేము కలిసే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఆ పాత స్నేహాలు, ఆ పాత జ్ఞాపకాలే మాకు ఉంటాయి. అప్పుడప్పుడు తలుచుకుంటుంటాం. చంద్ర సంబంధించిన ఫీల్డ్లో ఎన్నుకొని ఒక మంచి స్థాయికి ఈరోజు ఒక న్యూస్ ఛానల్ కూడా ఈరోజు ఎదిగి చేసే తమాషా న్యూస్ ఛానల్ పెట్టడం. అలాగే మా మిత్రులందరూ కూడా ఏగూరు రాజా గారు కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, సుబ్రహ్మణ్యం ఎంతో బ్యాచ్ ఉన్నాం. మేమందరం కూడా కొంతమంది అయితే మంచి పరిస్థితిలో ఉన్నాం, కొంతమంది ఊరుగానే ఉన్నారు. కాబట్టి మాకు తోచినంత వరకు నా మిత్రులను కూడా మరీ పరిస్థితికి లేకుండా నా వంతు సహాయం ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి టీచర్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బాగా ఆడి గెలవండి, గెలిచి విజయం సాధించండి, చంద్ర ఇచ్చే బహుమతిని పొందండి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. సంవత్సరాలు వేరు, ఈ ఒక సంవత్సరం మనం ఉత్సాహంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అందరు మొహాల్లో కూడా
చిరునవ్వు ఎంత బాగుంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా నేను ఈ టోర్నమెంట్ని కూడా చూశాను. కానీ ఈసారి టోర్నమెంట్ని మనందరం కూడా ఒక పండగలాగా చేసుకోవాలని అనుకుంటూ, అదేవిధంగా ఈరోజు మామూలుగా అయితే ఎమ్మెల్యే గారి షెడ్యూల్ లేదు, మనకు షెడ్యూల్ లేదు. కానీ ఉపాధ్యాయులు అన్న తర్వాత ఖచ్చితంగా రావాలా, చందుకు అది లేట్ అవుతుంది అన్నాడు. మాట ప్రకారమే వచ్చిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకందరికి కూడా 2019 నుంచి రెగ్యులర్గా ఎంతమంది ఉంటే అంతమంది ఉపాధ్యాయ క్రీడాకారులకి భోజన వసతిని కల్పిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మరోమారు ప్రత్యేకత. ఎందుకంటే పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని సమానంగా చూసుకుంటున్నా అంటే ప్రతి బ్రహ్మాండమైన భోజనం. మళ్ళీ పాసివ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019 స్టార్ట్ అయ్యి మరి ఈరోజు దినదిన ప్రవర్తమానమై 19 టీములతో, ఇంకా చాలామంది టీములు సార్, కానీ సమయభావం వల్ల మేమైతే ఇంకా టీముల్ని తీసుకోకుండా మేమే వద్దన్నాము. 19 టీములతో ఈరోజు చక్కగా మరి చక్కని క్రీడాస్ఫూర్తితో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన శాసనసభ్యులు వారి సహాయ సహకారంతో మరి చక్కగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కరిముల్లా, మురళీ సింగ్, బాబర్, వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్, మణి తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో నివాసముంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మకు బ్రహ్మకుమారి సిస్టర్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఏర్పాటైన బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం సిస్టర్లు ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా పొనక శివకుమార్ రెడ్డి దంపతులకు రాఖీ కట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా రాఖీలు కట్టిన తరువాత సిస్టర్లతో వారు మాట్లాడారు. నెల్లూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులపై దాడి జరిగింది. ట్రాఫిక్ మహిళా ఎస్ఐ పైనే తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు రేవతి, ఆమె అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. నెల్లూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ నిర్వహించారు. టీడీపీకి చెందిన కొందరు మద్యం తాగినట్లు వారు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మహిళా నాయకురాలు రేవతి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. మహిళా ఎస్ఐ గీతారమ్య, కానిస్టేబుల్ మురళీకృష్ణపై దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ప్రజలు చూస్తుండగానే పోలీసులపై అధికార పార్టీకి చెందిన వారు దాడి చేశారు. యూనిఫామ్ లో ఉన్న పోలీసులపై దాడి చేయడం తీవ్ర నేరమని, ఘటనపై పోలీసులు అధికారులు విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సూర్య జ్యువెలర్స్ దుకాణాన్ని సినీ నటి నేహా శెట్టి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కలిసి ప్రారంభించారు. నూతనంగా జ్యువెలర్స్ ను ప్రారంభించడంతో పలు రకాల ఆఫర్లను యజమానులు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మరికొందరు నాయకులు పాల్గొన్నారు. వెనక
ओम महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी Forty years experience ఉంది అని నాకు చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ దిస్ జర్నీ, అండ్ ఐ హోప్ ఇలాగే మీరు ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేస్తారు అని. సూర్య గారు అండ్ రవి కుమార్ గారు, ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. ఆల్సో థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలవడానికి. అండ్ ఇక్కడ దెర్ ఆర్ ద బెస్ట్ ప్రైజెస్ ఫర్ డైమండ్, గోల్డ్ అండ్ సిల్వర్. ఐ థింక్ నెల్లూరులో దిస్ మస్ట్ బి ద బెస్ట్ స్టోర్ రైట్ నౌ. అండ్ ఐ థింక్ వన్ స్టాప్ షాప్ మీ అందరికీ ఏ ఫంక్షన్కైనా ఇంట్లో మీరు ఇక్కడే రండి, ఇక్కడే షాప్ చేయండి. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మూవీస్ అది గురించి మాట్లాడతాను. 1 gram 200 rupees off. ఓ వావ్, విన్నరా, దిస్ 1 gram కి 200 rupees ఆఫర్. సో ప్లీజ్ తొందరగా రండి. ఐ థింక్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రేషన్, ఏమైనా ఫెస్టివల్స్, వెడ్డింగ్స్, దేనికైనా ప్లీజ్ రండి. ఫస్ట్ టైం, ఐ మీన్ ఇప్పుడు బయట వెళ్ళి మాగుంట లేఅవుట్ ఏరియాలో సూర్య జ్యువెలర్స్ని స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసింది రవికుమార్ గారు, గుర్రం రవికుమార్ గారు, వారి కుమారుడు గుర్రం సూర్య. సూర్యకి దీంట్లో అపారమైన అనుభవం ఉంది. ఫస్ట్లో ఇక్కడ 1987 నుంచి 1999 దాకా నెల్లూరులో ఈ గోల్డ్ దాంట్లో వర్కర్కి యాక్చువల్గా స్టార్ట్ చేసాడు తన జీవితాన్ని ఫాదరు. ఆ తర్వాత యాక్చువల్గా ఏంటంటే బెంగళూరులో హోల్సేల్ డీలింగ్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఇప్పుడు యాక్చువల్గా నెల్లూరులో ఈ మాగుంట లేఅవుట్లో డైమండ్, గోల్డ్, సిల్వర్ మూడింటిని అమ్మేదానికి ఈరోజు యాక్చువల్గా ఇక్కడ షాప్ పెట్టడం చాలా చాలా విశాలమైన ప్లేస్గా పెట్టారు. చాలా జనరల్గా నేను షాప్స్ చూశాను కానీ బంగారం గట్లు చాలా చిన్నవి ఉంటాయి నెల్లూరులో. ఎక్కువ అంటే కొన్ని షాపులు కాబట్టి ఎక్కువ షాపులు యాక్చువల్గా చిన్న చిన్న ఏరియాలో ఉంటాయి. ఇవాళ యాక్చువల్గా ఇది చాలా విశాలంగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళ వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో మేకింగ్ ఛార్జెస్ వాటన్నిటికీ ఉండవని యాక్చువల్గా చెప్తున్నారు. నెల్లూరు 40 years నుంచి బంగారు ఆభరణాల పైన అనుభవం గడించిన తర్వాత మా ఫాదరు, బ్రదరు శ్రీ సూర్య జ్యువెలర్స్ అనే సంస్థను స్థాపించారు. మీకు క్వాలిటీ, ట్రస్ట్, బెస్ట్ డిజైన్స్ కావాలంటే నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న శ్రీ సూర్య జ్యువెలర్స్ విజిట్ చేయాల్సిందే. మనకి అతి తక్కువ మేకింగ్ ఛార్జెస్, అతి తక్కువ తరుగు ఇక్కడ మీకు లభిస్తుంది. వెండి వస్తువుల పైన మేకింగ్ ఛార్జెస్, కూలీ ఏమీ లేకుండానే ఇస్తున్నాము. డైమండ్స్ క్యారెట్కి 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. కావున నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు బెస్ట్ డిజైన్స్, మీ పెళ్ళిళ్ళు ఉన్నా, ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, ఏ వెరైటీస్ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి. మీరు ఏ డిజైన్స్ కావాలన్నా మీరు చూపిస్తే మేము చేపించి కూడా ఇవ్వగలుగుతాము. మన దగ్గర 1000 రూపీస్ నుంచే స్కీమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 1000 రూపీస్ నుంచి 1 lakh వరకు మీ స్తోమతకు తగ్గట్టు మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ అయిన ఎండింగ్లో వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జెస్, కూలీ, తరుగు ఏమీ లేకుండానే మీరు జ్యువెలరీ తీసుకోవచ్చు. మీకు నమ్మకదగిన ఆభరణాల షోరూమ్ ఏదంటే శ్రీ సూర్య. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పడమర గుడ్లదాన గ్రామంలో అంతుపట్టని జ్వరాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య బృందం జ్వర పీడితులకు వైద్య సేవలు అందిస్తోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని డాక్టర్ గీతారెడ్డి తెలిపారు. కలిగిరి మండలంలోని పడమర గుడ్లదన గ్రామంలో గత 10 రోజులుగా జ్వర పీడితుల సంఖ్య ఎక్కువవుతోంది. ప్రతి కుటుంబంలో 2 లేక 3 జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ గీతారెడ్డి స్పందించి గ్రామంలో వైద్య సిబ్బందిచే ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వర పీడితులకు వైద్య సేవలు అందించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు సూచించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని డాక్టర్ గీతారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం.
నా పేరు గీతారెడ్డి. నేను కలిగిరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. వెస్ట్ గుడ్లలోని ఎస్సీ కాలనీలో మొన్న బుధవారం ఫీవర్స్ ఉన్నాయని చెప్పి ఇంటిమేషన్ వచ్చింది. ఒకసారి వచ్చి సర్వే చేసి చూస్తే 6గురికి ఫీవర్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. వాళ్ళకి వైద్య పరీక్షలు చేశాము. మలేరియా కానీ డెంగ్యూ కానీ ఎటువంటి విష జ్వరాలు అయితే లేవు, నెగిటివ్ అని వచ్చింది. జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే 4గురికి ఫీవర్స్ ఉన్నాయి అని వచ్చింది. వాళ్ళకి వైద్య పరీక్షలు చేశాము. వాళ్ళకి ఈరోజు కూడా మలేరియా డెంగ్యూ అనేది నెగిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మలేరియా డెంగ్యూ అని విష జ్వరాలు అయితే ఏం లేవు, అందరికీ నార్మల్ ఫీవర్సే ఉన్నాయి. వాళ్ళకి ఫీవర్స్ ఇంకా తగ్గేదాకా ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము ఒక 2-3 డేస్. ఇలాంటి మన మండలంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు విష జ్వరాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన చర్యలు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బేబీ రాణి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని చెక్కునత్తంలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టుల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులు కుప్పం ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎద్దులు కట్టిన తాళ్లలో ఓ యువకుడు చిక్కుకుని లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నియోజకవర్గంలో విచ్చలవిడిగా జల్లికట్టు నిర్వహిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, వైకాపా అరకు ఎంపీ తనూజారాణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదతో ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పట్టు వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అర్చకులు అందజేశారు. వారి వెంట కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరేళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని టీమ్స్ జెర్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో ఘనంగా రాఖీ పండుగ. కరణాల వీధిలో ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారి సిస్టర్లు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలిగిరి మండలం పడమర గుడ్లదొన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వర పీడితులకు వైద్య సేవలు అందిస్తున్న పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ గీతారెడ్డి, వైద్య సిబ్బంది.
నెల్లూరు మాగుంట లేఅవుట్ లో నూతనంగా శ్రీ సూర్య జ్యువెలర్స్ దుకాణం ఏర్పాటు. జ్యువెలర్స్ దుకాణాన్ని ప్రారంభించిన సినీ నటి నేహా శెట్టి, మంత్రి పొంగూరు నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.